ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారు, మోదీ ప్రధానమంత్రి అవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, రాహుల్ గాంధీకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి జాతకము అలాగే రాహుల్ గాంధీ గారి జాతకం ఈ రెండు కూడా కంపేర్ చేసి చూసినట్టయితే మోదీ గారి జాతకంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి యోగాలే మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇద్దరు జాతకాలు చూసినప్పుడు ఎటువంటి రాజయోగాలు ఉన్నాయి, ఆ రాజయోగాలు ఇచ్చేటువంటి గ్రహాల యొక్క దశ నడుస్తుందా లేదా అనేది ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏ హారోస్కోప్ స్టడీ చేసినా కానీ ఒకవేళ హారోస్కోప్లో కనుక యోగాలు ఉన్నట్టయితే, రాజయోగాలు కావచ్చు, ధనయోగాలు కావచ్చు ఉన్నట్టయితే ఆ యోగంలో పాల్గొన్నటువంటి గ్రహాల యొక్క దశ నడిచినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాలని అందుకుంటాడు. అలాగే జైమిని పద్ధతిలో కూడా మండూక దశ, చరదశ అనలైజ్ చేసి ఎంతవరకు విజయావకాశాలు ఉన్నాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రెండు పరిశీలన చేసిన తర్వాత మోదీ గారికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక కంక్లూషన్కి మనకి రావడానికి ఈ గ్రహస్థితి అలాగే నడిచేటువంటి వింశోత్తర దశ, జైమిని, మండూక దశ, చరదశ మనకి ఇండికేషన్స్ని ఇస్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఇద్దరు చార్ట్స్ని నేను చూపిస్తూ ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటి, ఎటువంటి దశలు నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎందుకు మోదీ గారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది నరేంద్ర మోదీ గారి చార్ట్. ఆయన లగ్నము వృశ్చిక లగ్నము. లగ్నంలో చంద్రకుజులు, 4ంట గురువు, 5ంట రాహువు, 10ంట శని శుక్రులు, 11ంట రవి బుధ కేతువులు. ఆయనకి లగ్నంలో చంద్రకుజులు కలిసి చంద్రమంగళ యోగాన్ని ఇస్తున్నారు. అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉండి రుచక యోగాన్ని కూడా ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకి కుజ మహాదశ నడుస్తోంది. ఈ విధంగా ఒక యోగంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ నడవడం అనేది ఆయనకి చాలా అనుకూలించేటువంటి అంశము. ఆయనకి శని ఆత్మకారకుడు, శుక్రుడు అమాత్యకారకుడు, కుజుడు పుత్రకారకుడు. అమాత్యకారక గ్రహము కెరియర్, పవర్ అండ్ అథారిటీ, పొలిటికల్ సక్సెస్ వీటిని సూచించేటువంటి గ్రహము. అలాగే యోగద గ్రహము చంద్రుడు, కుజుడు. ఈ చంద్రకుజులు ఇద్దరు యోగద గ్రహాలు కూడా అయ్యారు. యోగద గ్రహం అనేది పరాశర సిస్టంలో యోగ కారక గ్రహం ఎటువంటిదో అటువంటిది జెమినిలో యోగద గ్రహం. ఇక ఆయనకి నడుస్తున్నటువంటి దశ చూసినట్టయితే వింశోత్తర దశ, కుజమహాదశలో శని అంతర్దశ నడుస్తోంది. కుజుడు చంద్రమంగళ యోగము, రుచక యోగము, శంఖ యోగము, భేరి యోగము, పారిజాత యోగము ఇటువంటి యోగాల్ని ఇస్తున్నాడు. శని ఓసి యోగము, కాహల యోగము ఇస్తున్నాడు. ఈ విధంగా ఇంత మంచి యోగాలు నడుస్తూ ఉండడం కూడా ఈయనకి అనుకూలించేటువంటి అంశాలు. ఇక ఏ కాంబినేషన్స్ ఆయన కలిసి వస్తున్నాయని చూసినట్టయితే లగ్నాధిపతి, భాగ్యాధిపతి అంటే చంద్రకుజుల యొక్క కలయిక లగ్నంలో ఉండడము, లగ్నాధిపతి యొక్క దశ నడుస్తూ ఉండడము. అందుకే లక్ ఫ్యాక్టర్ అనేది ఆయనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే కుజుడు యొక్క దశ కూడా నడుస్తుంది. కుజుడు రుచక యోగంలో ఉండడమే కాకుండా యోగద గ్రహం కూడా అయ్యాడు ఆయన యొక్క చార్ట్లో. అలాగే కన్య నుంచి 5వ ఇల్లు అయిన మకరాన్ని హోర లగ్నము, ఘటిక లగ్నము చూస్తూ ఉండడం. ఎందుకంటే కన్య యొక్క దశ నడుస్తుంది ఆయనకి, మండూక దశ అలాగే చరదశ కూడా. అటువంటి 5వ ఇల్లు అయినటువంటి మకరంలో, ఎందుకంటే 5th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ సక్సెస్కి, ఇటువంటి 5th హౌస్ని ఘటిక లగ్నం చూస్తోంది, అందులో హోర లగ్నం ఉంది. ఈ విధంగా కూడా ఆయనకి జైమిని దశ, వింశోత్తర దశ రెండు కలిసి వస్తున్నాయి. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో కన్య మహాదశలో కన్య అంతర్దశ నడుస్తోంది, మండూక దశ, చరదశ రెండిట్లో కూడా. కారకాంశ లగ్నం ఆయనకి ఇక్కడ కారకాంశ లగ్నాన్ని కూడా సూచించడం జరిగింది. కారకాంశ లగ్నం అనేది కెరీర్కి సంబంధించినటువంటి లగ్నము. అటువంటి కారకాంశ లగ్నం ధనస్సు అయింది. అక్కడి నుంచి కూడా బలమైనటువంటి మనం ఒక కాంబినేషన్ని చూడొచ్చు. కారకాంశ లగ్నం నుంచి 10వ ఇంట్లో జ్ఞాతికారక బుధుడు ఉచ్చలో ఉన్నాడు. జ్ఞాతికారక గ్రహం అంటే
పొలిటికల్ సక్సెస్, రైవలరీ, ప్రత్యర్థుల విజయము ఇటువంటివి సూచించేటువంటి గ్రహము జ్ఞాతికారక గ్రహము. అది కూడా ఈయనకి అనుకూలంగా ఉంది. అలాగే రాజ్యాధిపత్యాన్ని ఇచ్చేటువంటి రవి కారకాంశాన్ని ఇచ్చే 10th హౌస్లో ఉన్నాడు. బుధుడు కూడా ఉచ్చలో ఉన్నాడు. ఇది రాహుల్ గాంధీ గారి చార్ట్. ఇది ఆయన లగ్నము తులా లగ్నము. లగ్నంలో గురువు, 3వ చంద్రుడు, 5వ రాహువు, 7వ శని, 8వ బుధుడు, 9వ రవి కుజులు, 10వ శుక్రుడు, 11వ కేతువు. శని ఆత్మకారకుడు, కుజుడు అమాత్యకారకుడు, రవి పుత్రకారకుడు. చంద్రుడు యోగద గ్రహం అయ్యాడు. ఆయనకు నడుస్తున్నట్టు వింశోత్తర దశ రాహు మహాదశలో గురువు అంతర్దశ. అయితే చంద్రుడు ఆయనకి కేమద్రమ యోగంలో ఉన్నాడు. అంటే చంద్రుడికి 2 వైపులా కూడా ఏ గ్రహము లేనప్పుడు కేమద్రమ యోగం అనేది ఏర్పడుతుంది. ఇది రాజకీయ పదవి ప్రాప్తిని అడ్డుకునేటువంటి ఒక యోగము. అలాగే 6th లార్డ్ అయినటువంటి గురువు లగ్నంలో వక్రించి ఉండడము, గురువు యొక్క అంతర్దశ నడుస్తూ ఉండడము. గురువు జ్ఞాతికారకుడు కూడా అయ్యాడు. ఈ విధంగా గురువు యొక్క బలం అనేది తక్కువగా ఉంది ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల సమయంలో. జైమిని మండుగు దశ కనుక చూసినట్టయితే ఆయనకి కుంభదశలో మీన అంతర్దశ నడుస్తోంది. కుంభంలో రాహు ఉన్నాడు. కుంభాన్ని జ్ఞాతికారకుడైనటువంటి గురువు వక్రించి చూస్తున్నాడు. అంటే తుల కుంభం చూసుకుంటాయి కాబట్టి అందులో పాపగ్రహమైన రాహు ఉండడము, గురువు యొక్క దృష్టి ఉండడము, వక్రించిన గురువు అందులోనూ జ్ఞాతికారకుడు. దీనివల్ల విజయ అవకాశాలు కొంత తగ్గుతాయి. అలాగే కుంభాన్ని శని రాశి దృష్టితో చూడడము, ఇంకొక పాపగ్రహం అయినటువంటి శని కూడా రాశి దృష్టితో కుంభాన్ని చూడడము, మీనానికి 12వ ఇంట రాహు ఉండడము, మీన రాశిని A8 అంటే అష్టమారూఢం అనేది చూడటము. ఆయనకి కన్యలో అష్టమారూఢం అనేది ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి అష్టమారూఢం ఉండడం వలన కూడా కొంతవరకు విజయ అవకాశాలని తగ్గిస్తాయి. ఇక జైమిని చరదశ చూసినట్టయితే సింహదశలో సింహ అంతర్దశ నడుస్తోంది. సింహరాశిని పాపగ్రహమైన శని చూడడము రాశి దృష్టితో, అలాగే ఇదే సింహాన్ని గురువు వక్రించి చూడడము. ఇదే సింహరాశిని గురువు వక్రించి చూడడము. సింహం నుంచి 10వ ఇంట్లో గురువు వక్రించి ఉండడము. సింహం నుంచి 3వ ఇంట్లో థర్డ్ హౌస్ అనేది మనం చేస్తున్న ప్రయత్నాల్లో సఫలం ఎంతవరకు అవుతాము, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందని తెలియచేసేది. అటువంటి ఇంట్లో గురువు వక్రించి ఉండడము. అలాగే సింహం నుంచి 10th హౌస్ని చూసినట్టయితే వృషభం అవుతుంది. అందులో A10 ఉంది, అలాగే A6 కూడా ఉంది. ఇవన్నీ కూడా విజయావకాశాలని కొంతవరకు తగ్గించేటువంటి అంశాలుగా మనం చూడొచ్చు. ఈ విధంగా పరాశర జైమిని 2 సిస్టంలో అనలైజ్ చేసినట్టయితే రాహుల్ గాంధీ గారి చార్ట్లో విజయావకాశాలు తక్కువ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి చార్ట్లో విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్టయితే మోదీ గారి జాతకంలో ప్రబలమైనటువంటి క్లాసిక్ యోగాలు ఉండడము, అటువంటి గ్రహాల దశలు నడుస్తూ ఉండడము, అలాగే జైమిని సిస్టంలో కూడా మండూకు దశ చరదశ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి విజయావకాశాలకు ఎక్కువగా ఎంకరేజింగ్గా ఉండడము అనేటువంటి ఒక వాతావరణం కనబడుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారి విషయంలో కూడా యోగాలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మోదీ గారికి ఉన్నటువంటి యోగాలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క సత్తాన్ని చాటుకున్నప్పటికీ కూడా విన్నింగ్ మెజారిటీ రావడం అనేది కొంతవరకు కష్టంగా మారేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలము ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణగానే చూడాలి తప్ప ఏ పార్టీకి అనుకూలమైనటువంటి ఒక విశ్లేషణ అని మాత్రం దయచేసి భావించొద్దు. ఎందుకంటే ఫలానా వ్యక్తి ఒక సీఎం అవుతారు లేదా పిఎం అవుతారు అనేది జ్యోతిషపరంగా విశ్లేషణ చేశాను తప్ప ఫలానా వ్యక్తి పిఎం అవ్వాలి లేదా సీఎం అవ్వాలి అని చేసినటువంటి విశ్లేషణ కాదు. ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు అనేటువంటి ఒక జాతక విశ్లేషణని ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.